గురువుగారు, మహాత్ములు పెట్టేటువంటి శాపాలు కొన్ని సందర్భాల్లో వరాలుగా అవి మారుతాయని ఎన్నో పురాణాల్లో మనకు కనిపిస్తున్నటువంటి కథనాలు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? అవునమ్మా. ఎందుకనంటే లోకంలో ఒక్కొక్కసారి శాపం వరం కింద మారుతూ ఉంటుంది. చాలా గమ్మత్తుగా మన మహర్షుల విషయంలో సత్యాలు అవుతాయి, అందరి విషయాల్లో కాదు. సుతీష్ణుడు అని ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి సాలగ్రామార్చన చేసేవాడు. సాలగ్రామము అని అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక రాయి లాంటిది, స్వామివారి యొక్క ఆకృతిలో ఉంటుంది. అది సాలగ్రామార్చన 2 ఆయన దగ్గర ఉండేవి. ఆ అర్చన చేసేవాడు. అయితే ఒకరోజు ఆయన పూజాగృహంలో చూసేసరికి ఈ సాలగ్రామాలు కనపడలా. రోజు చేసుకునేటువంటి సాలగ్రామాలు కనపడలా. అరే, నేను ఎప్పటి నుంచో ఆరాధన చేస్తున్నాను, ఉన్నట్టుండి ఇవి ఎక్కడికి వెళ్ళాయి? చుట్టూ ఉన్న మహర్షుల యొక్క గుడిసెలు ఇవన్నీ ఉంటాయి కదా, పర్ణశాలలు, వాళ్ళని అడుగుదామనంటే వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తారు, ఇదేదో జరుగుతోంది ఇక్కడ, ఎందుకు కనపడకుండా పోయినాయి అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ వెతికాడు, ఎక్కడ లభించలేదు. సరే, మనస్సులోనే భావనాగమ్యుడు కాబట్టి విష్ణుమూర్తి ఆయన అలా తలుచుకుంటూ, కానీ అన్వేషణ మాత్రం మానటల్లా. తపో సమయాలు తప్పించి మిగతా సమయాల్లో సాలగ్రామాలు ఎక్కడున్నాయి వెతుకుతున్నాడు. ఇట్లా ఉండ కొంతకాలానికి దగ్గరలో ఉన్నటువంటి ఏరులో ఎండిపోయింది. ఆ ఏరు ఎండిపోతే ఆ ఏరు అడుగున ఈయన 2 సాలగ్రామాలు కనిపించాయి. అబ్బా, ఇన్నాళ్ళకి కనిపించాయి, అసలు ఇక్కడి నుంచి ఆ ఏరులోకి ఎలా వెళ్ళిపోయినాయి, ఆ ఏటిలోకి అని చెప్పి మళ్ళీ జాగ్రత్త కళ్ళకద్దుకొని తీసుకొచ్చాడు, పూజ చేస్తున్నాడు. ఇట్లా జరుగుతుంటే మళ్ళీ కొంతకాలానికి ఈయన ఇలా కూర్చొని ఉన్నాడు, తపస్సు చేసుకుందాం అని చెప్పి 2 కోతులు వచ్చేసేసి ఆ సాలగ్రామాలు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఏట్లో పడేసి ఇది చూశాడు. ఈసారి అరే, ఓహో, పోయినసారి కూడా ఈ 2 కోతులే ఈ సాలగ్రామాలు తీసుకెళ్ళిపోయి ఏట్లో పడేసాయా అని చెప్పి అప్పుడు ఆయనకి కొంచెం శాపం పెట్టాడు. ఏం శాపం పెట్టాడు? మీరు నశించిపోగా కానీ పెట్టలేదు. ఎందుకంటే ఆ మహర్షులు పాపం తొందరగా ఆ మాట అనలేరు. ఏమన్నట్టు ఆ 2 కోతుల్ని చూసి, మీరు ఏది వేసినప్పటికీ అది నీటిలో మునక్కుండా ఉండుగాక, తేలుగాక అన్నాడు. ఆయన శాపంతో, ఎందుకంటే ప్రతిసారిలో వస్తున్నాయి ఆ కోతులు, వచ్చేసేసి ఆ సాలగ్రామాలు తీసుకెళ్ళిపోతున్నాయి, లోపల వేసేస్తున్నాయి. అందుకని ఇక బాధపడలేక, మీరు ఏది వేసినప్పటికీ అది నీటిలో మునగకూడదు, పైకి తేలాలి అని చెప్పి అనేసరికి ఈయన సాలగ్రామాలు వేయటం, అవి తేలటం మొదలుపెట్టాయి. కానీ ఈయన ఇచ్చిన శాపమే రామాయణంలో వరమైంది. ఎట్లా అయింది? ఆ వచ్చినటువంటి ఆ 2 కోతులే నలుడు, నీలుడు. కాబట్టి వాళ్ళు ఈ సముద్రానికి మీద వంతెన కట్టేటువంటి సమయంలో, ఈ రావణాసురుడిని చంపడానికి శ్రీరాముల వారు సముద్ర సేతుబంధనం చేస్తారు కదా, ఆ సమయంలో వాళ్ళు వేసినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మునగలేదు. ఎందుకంటే ఈయన సుతీష్ణ మహర్షి శాపం పెట్టాడు కదా, కేవలం వాళ్ళు వేసినటువంటి రాళ్లే కాబట్టి మునక్కుండా అలా పైకి తేలే. అందువల్ల వంతెన కట్టడం చాలా సులభమైంది. కాబట్టి మహర్షులు పెట్టినటువంటి శాపాలు తర్వాత వరాల కింద కూడా పరిణమిస్తుంటాయి అని చెప్పటానికి ఇదొక ఉదాహరణగా పెద్దవాళ్ళు చెప్తారు.